6 నెలలు గమ్మును చూశారు. 6 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, 1.5 సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు 2వ సంవత్సరం. కనీస వేతనం 26,000 రూపాయలు. కనీస వేతనం 26,000 రూపాయలు. కనీస వేతనం 26,000 రూపాయలు. సమాన పనికి సమాన వేతనం. కాదు, ఇంత జీతం లేనిదే కుటుంబం బతకలేదు అనేది ఎవరు చెప్పారు? సుప్రీంకోర్టు చెప్పింది. పచ్చడి మెతుకులు తిని బ్రతకాలన్నా ఒక కుటుంబం ఈ భారతదేశంలో, ఆంధ్రదేశంలో 26,000 రూపాయలు లేనిదే కుటుంబం గడవదని. మనం ఆ డబ్బులే ఇవ్వమంటున్నాం. మనం కొత్తగా ఏమి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సిఐటి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాము. దీనికి మన బడ్జెట్ 25-26 సంవత్సరం బడ్జెట్లో అంగన్వాడీలకు వేతనాలు పెంపుదల చేయాలని, వేతనాలు పెంచేంత వరకు మేము కూడా ఈ నిరాహార దీక్షలు చేస్తూ ఉంటామని తెలియజేస్తున్నాం. ఉపాధ్యక్షులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు తాలూకా ఆఫీసుల దగ్గర, అట్లాగే కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నాలు చేస్తూ ఉన్నారు. కారణం, దాదాపు 2 సంవత్సరాలు అయింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి. ఎన్నికల్లో ఏవైతే వాగ్దానాలు చేశారో అవి ఇంతవరకు అమలు కాలేదు. బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు. ఆల్రెడీ మన అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. అంగన్వాడీల బడ్జెట్ కోత విధించారే తప్ప 10 రూపాయలు కూడా ఎక్కువగా పెంచినటువంటి పాపాన ఈ కొత్త ప్రభుత్వం పోలేదు. గతంలో ప్రభుత్వం కూడా వీళ్ళకి జీతాలు పెంచుతామని చెప్పి ఇచ్చినటువంటి హామీని కూడా గత ప్రభుత్వం నెరవేర్చలేదు. ఈ ప్రభుత్వం కూడా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని కూడా నెరవేర్చలేదు. చాలనటువంటి జీతాలలో పెరిగినటువంటి ధరలకి అనుగుణంగా ఏమాత్రం సరిపోకపోగా చాలా ఇబ్బందులు అనేది ఈరోజు అంగన్వాడీలు పడతా ఉన్నారు. అట్లాగే ఏవైతే గవర్నమెంట్ పథకాలు అయితే ఉన్నాయో ఆ పథకాలు ఏ ఒక్కటి కూడా వీళ్ళకి అమలు కావడం లేదు. కాబట్టి ప్రభుత్వ పథకాలన్నీ కూడా అమలు కావాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తానని చెప్పాడు. ఈరోజు వాళ్ళు అడుగుతూ ఉన్నారు, అయ్యా 2 సంవత్సరాలు కావస్తూ ఉంది, మరి ఎప్పుడు అమలు చేస్తామని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా వాళ్ళ జీతభత్యాలు పెంచమని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. కనీసం 26,000 జీతం ఏదైతే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిందో ఆ జీతాన్ని ఇవ్వమని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఈ రోజు నుంచి 27వ తేదీ దాకా దశల వారీగా వాళ్ళ ఆందోళన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో చేస్తూ ఉన్నారు. అప్పటికీ కూడా ప్రభుత్వం కానీ వాళ్ళ డిమాండ్లు పరిష్కారం చేయకపోయినట్టయితే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకి అంగన్వాడీలు పూనుకునేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.